భోగాపురం అంటే వీఆర్కే ఇన్ఫ్రా, అసలు వీఆర్కే అంటే భోగాపురం అన్నట్టుగా, అంటే అంత లింకప్ అయిపోయింది కదా, అంటే ఒక హ్యాష్ ట్యాగ్ లాగా, ఒక బెంచ్ మార్క్ లాగా తయారైంది. సో అసలు ఏం చేశారు, ఎలా నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ? నిజమే అండి. అంటే నేను కూడా ఈ మధ్య ఎక్కువగా రియల్ ఎస్టేట్లో, నేను బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చాను, లాస్ట్ టైం మనం డిస్కస్ చేస్తాం. సో బ్యాంకింగ్ సెక్టర్లో తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి అవ్వదు, అది సేఫ్ సెక్యూరిటీగా ఇవ్వలేము. రైట్. సో అదే రియల్ ఎస్టేట్లో అయితే ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా రిటర్న్స్ ఇవ్వచ్చు అని నా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో నేను కొన్ని ఫామ్ ల్యాండ్స్ లేఅవుట్లు చేశాను, విఎంఆర్డీ లేఅవుట్లు చేశాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే భోగపురం అనేది మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక స్మార్ట్ ప్రపంచం. భోగపురం అనేది ఒక కళలకి ప్రతిరూపం. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో తక్కువ టైంలో రిటర్న్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ అండి, నేను లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో ఒక లేఅవుట్ తీసుకున్నాం, అంటే ఆల్రెడీ థర్డ్ లేఅవుట్ అది తీసుకున్నాక చాలా జనం ఎన్ఆర్ఐలు ఐటీ పీపుల్ చాలా జనం వచ్చారు. వాళ్ళకి అంటే వాళ్ళు అవేర్నెస్తో వచ్చారు, ఎందుకంటే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వర్క్ జరుగుతుంది, నిరంతరం కనిపిస్తుంది. సో ఫాస్ట్ సేల్స్ స్టార్ట్ అయిపోయింది. అలాంటి టైంలో వాళ్ళందరూ 200 గజాలు కొనడానికి వచ్చిన వాళ్ళు 400 గజాలు, వాళ్ళకి చిన్నది రిక్వెస్ట్ చేసి 200 ఎలాగా కొనాలంటున్నారు, నేను లోన్ ఇప్పిస్తాను 400 గజాలు కొనడానికి. 400 గజాలు కొనడానికి వచ్చారు, 1000 స్క్వేర్ యార్డ్స్ తీసుకోండి. ఆ టైంలో కొంచెం వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు కూడా ఈరోజు అండి నిజంగా చెప్తున్నాను, నేను కాలర్ ఎగరేస్తాను. ఎందుకంటే 1000 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఈరోజు 50 to 60 lakhs రిటర్న్స్ ఎప్రిసియేషన్ తీసుకున్నారు. ఈరోజు ఇచ్చేయను సార్ పెరిగిన రేటు కంటే వాళ్ళు ఇవ్వట్లేదు. అలాగే ఫేజ్ 2 ఓపెన్ చేసాం, దాంట్లోనే వీళ్ళే రిఫరల్స్ కాల్స్ ద్వారా అమ్మేశారు. సో ఈరోజు నేను మార్కెట్లో కొన్ని సమ్ ఎక్స్పెండిచర్స్ ఖర్చులు ఉంటాయి, ఈ ఖర్చులకు పెట్టాల్సిన డబ్బులు వాళ్ళకి తగ్గించి నేను ఇచ్చేస్తున్నాను, నాకు ఫాస్ట్ సేల్ అయిపోతుంది. మేము టీఎల్పీ రాగానే అమ్మేస్తున్నాం. సో అలాగా ఈరోజు ఇంకా ఫేజ్ 3 30 ఎకరాలు 50 ఎకరాలు రాబోతున్నాయి. ఇలాంటి టైంలో నేను మార్కెటింగ్ చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం, లేదా వ్యాపారం చేస్తున్నాం అనే దానికంటే ఎంత ఎక్కువ జనం మేము ఇందులో ఇన్వాల్వ్ చేయగలిగితే మేము ఎక్కువ మందితో ఎక్కువ టైం లాంగ్ టైం రిలేషన్షిప్ ఇవ్వగలను. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి దీంట్లోకి ఏదైతే నేను నమ్మి వచ్చానో అది ఇక్కడ నాకు ఇంటూ 10x లెవెల్ కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో #VRK భోగపురం ఖచ్చితంగా అవ్వాలి, చేస్తాను, అయ్యింది. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మన ఈ డిస్కషన్లో ఈ ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ చేయడం జరిగింది.